అధ్యక్ష సింగపూర్ ప్రభుత్వ అధ్యక్ష ఏం చేశారు? కనీసం వాళ్ళతో మాట్లాడారా? యూనిలాటరల్ గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్. యూనిలాటరల్ G2G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది. నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు, మీరు క్యాన్సిల్ చేశారు, మేము సత్యం ఇక్కడ ఢిల్లీలో కూర్చుని మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు ఆయన. అధ్యక్ష సింగపూరియన్ సివిల్ సర్వెంట్ మీద అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్రరాష్ట్రంలో. మళ్ళీ ఏం చేశారు? కేసు ఏం నిరూపించారో? అతని కెరియర్ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగింపు జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను యువగలం పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మోహన తల్లిని కలిసాను అధ్యక్ష. ఆమె రోడ్ పైన కూర్చుని బోండాలు వేస్తుంది అధ్యక్ష. ఆమెను అడిగా కూర్చుని, ఏమా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ముక్తే చెప్పింది, మద్యంకి మా భర్త చనిపోయారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలేసి నేను అమ్ముతున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇప్పించండి చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని ఆమె చెప్పింది అధ్యక్ష. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష, సూపర్ 6లో తొలి హామీ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన ఎకనామిక్ ఫైనాన్షియల్ టెర్రరిజం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చి గెలిపించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష 2024 నుంచి పునర్నిర్మాణం ప్రక్రియ ప్రారంభించాం అధ్యక్ష. ఆర్నిసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 25 వరల్డ్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఏ రాష్ట్రం లేని విధంగా వరల్డ్ క్లాస్ పాలసీస్ మేము తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ మా ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. మేమందరం కష్టపడే అధ్యక్ష 340 MOUలు సుమారుగా 10.4 లక్షల కోట్ల పెట్టుబడి అధ్యక్ష. MOUs అయినాయి, గ్రౌండింగ్ విషయం కూడా వస్తాను అధ్యక్ష. ఇంకోటి వచ్చే అధ్యక్ష, ఇంకొక 3 లక్షల కోట్ల పెట్టుబడికి పైప్ లైన్ ఉంది అధ్యక్ష. ఇది కేవలం గడిచిన 16-17 నెలల్లో మేము సాధించింది అధ్యక్ష. అధ్యక్ష చాలా మంది నన్ను అడిగారు అధ్యక్ష, మీ దగ్గర ఏముంది, మేము ఇంత నష్టపోయాం, తిరిగి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు రావాలంటే వాళ్ళకి 3 కారణాలు ఇస్తాను అధ్యక్ష. ఒకటి, మాకు ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ అభివృద్ధి చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆనాడు హైదరాబాద్ని మేము కట్టాము, పరిశ్రమలు తీసుకొచ్చాం, మాకు ట్రాక్ రికార్డు ఉంది, అలాంటి అద్భుతమైన నాయకుడు మా దగ్గర ఉన్నారని మేము చెప్పాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష. ఈరోజు గర్వపడుతున్నాం, ఒక ప్రపోజల్ వస్తే 3 రోజుల్లో క్లియర్ చేస్తున్నారు. అందరం కష్టపడుతున్నాం అధ్యక్ష. SIPC, SIPB, క్యాబినెట్ నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎక్కడ ఒక రోజు డిలే చేస్తే పక్క రాష్ట్ర కంపెనీ పట్టుకెళ్ళిపోతుందని భయంతో కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఏ ఒక్క కంపెనీ పక్క రాష్ట్రంలో పోకూడదని మేము వర్క్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మా ఇండస్ట్రీస్ మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు కానీ, SME మంత్రి గారు కానీ మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఒక్క కంపెనీ తమిళనాడుకి వెళ్ళినా కర్ణాటకకి వెళ్ళినా మేము అందరం డిస్కస్ చేస్తాం, ఇది ఎట్లా మిస్ అయ్యాం, మన ట్రాక్లో ఉండే కదా ఎట్లా పోయిందని మేము అందరం కూర్చుని మాడుతున్నాం అధ్యక్ష. ఒక్కొక్క కంపెనీ మేము సీరియస్గా తీసుకుంటాం. ఎందుకు పోవాలి, అన్నీ ఉన్నాయి మన దగ్గర, కష్టపడుతున్నాం కదా, ఇంకేం చేద్దాం, తప్పులు ఏం జరిగినాయి, ఎట్లా సరిదిద్దుకుందాం అనే పరిస్థితికి మేము అందరూ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. మాకు ఎలాంటి నామోషి కూడా లేదు, ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం, అన్నీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే మూడోది, స్టేట్ విత్ స్టార్టప్ మెంటాలిటీ. మేము కొత్త రాష్ట్రం, నాకు ఆ కసి ఉంది, ఆ ఆకలి ఉంది, మీకు పెట్టుబడులు తీసుకురావాలని ఉంది, రండి మీకు ఏ కలర్ కార్పెట్ కంటే వేస్తాం, పెట్టుబడులు పెట్టండి ఆంధ్ర రాష్ట్రాన్ని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఒక హెవీ ఇండస్ట్రీస్లో ఆర్సిలర్ మిత్తల్, BPCL, NTPC, IT ఎలక్ట్రానిక్స్లో అధ్యక్ష TCS, కాగ్నిసెంట్, గూగుల్ డేటా సెంటర్, LG ఎలక్ట్రానిక్స్, ఇంకా క్వాంటమ్ వ్యాలీ బై IBM, అంటే సౌత్ ఏషియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ కూడా అమరావతికి రాబోతుంది అధ్యక్ష. రెన్యూబుల్ ఎనర్జీలో రెన్యూ, టాటా పవర్, వారీ, ప్రీమియర్ ఎనర్జీ,
కేవలం పవర్ ప్రొడక్షనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. హాస్పిటాలిటీ అధ్యక్ష, దుర్గేష్ గారు ఇక్కడ లేరు. దుర్గేష్ గారి నాయకత్వంలో అద్భుతంగా హాస్పిటాలిటీ చేస్తున్న అధ్యక్ష. ఒక తాజ్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, మేఫేర్ కానివ్వండి, ఇప్పటికీ 6,000 కీస్ అంటే 6,000 రూమ్లు కట్టేదానికి హాస్పిటాలిటీ బిజినెస్ లో హోటల్స్ అందరు రమ్మన్న అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా అందరికి జిఎంకి టార్గెట్ ఇచ్చారు. 50,000 కీస్ హోటల్స్ మీరు కట్టాలి 5 సంవత్సరాల్లో. టూరిజం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తే నిరుద్యోగ యువకులకి మీరు ఇది చేయండి అని కూడా వాళ్ళు మాకు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పట్టుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లేదు విశాఖపట్నంలో. ఐటీ స్పేస్ కట్టాలి. జీసీసీస్ డెవలప్ చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. నేను బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చాను అధ్యక్ష. ఏఎన్ఎస్ఆర్ వచ్చింది, సాలాపూరి సత్వ వచ్చింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ వెళ్ళి చూడండి అధ్యక్ష, సాలాపూరి సత్వ ఎలాంటి భవనాలు కట్టారో, ఎలాంటి కంపెనీస్ అక్కడ పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళు తీసుకొచ్చి లీజులో భూమి ఇచ్చారు. తక్కువ ధర లీజులో భూమి ఇచ్చి అద్భుతమైన భవనాలు కడితే ఈరోజు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, జీసీసీలు వచ్చినాయి. తద్వారా నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో చిన్న కంపెనీ కాదు, ఈ బ్రాండ్ ఉన్న కంపెనీ, బ్రాండ్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అధ్యక్ష. ప్రెస్టీజ్తో కూడా మేము మాట్లాడాం అధ్యక్ష. అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్లో ఈరోజు నిజంగానే మా టీజీ భరత్ గారిని అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కర్నూలు పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్రంలోనే వెనుకబడిన పార్లమెంట్ ఏమైనా ఉందంటే అది కర్నూలు పార్లమెంట్ అధ్యక్ష. నేను స్వయంగా చూశాను. నీరు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను పాదయాత్రలు చూశాను. డ్రోన్ సిటీ కడుతున్నారు అధ్యక్ష. ఈరోజు రిలయన్స్ లార్జెస్ట్ ఫుడ్ పార్క్ కర్నూలుకి తీసుకొచ్చారు అధ్యక్ష మా మంత్రి గారు. ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఫుడ్ పార్క్ అధ్యక్ష. రియలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇంత కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా లూలు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కి వాళ్ళు కూడా మల్లవెల్లో ఇన్వెస్ట్ చేస్తాను వాళ్ళు కమిట్ అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్, నాకు ఆదిత్య మిత్తల్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2019లో డావోస్ లో రిక్వెస్ట్ చేశాను. జనవరి అంటే ప్రభుత్వం మారే ముందు ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టీల్ ప్లాంట్ పెట్టండి, నాకు ఇంపడుతుంది ఒరిస్సా ఇక్కడ అని, మా దగ్గర పెట్టండి, మీకు మేము టేక్ కేర్ అని. లేదు నేను కమిట్ అయ్యాను, నేను చేయలేకపోతున్నా, ఐఎమ్ సారీ, అది ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యిందన్నాడు. ఓకే 5 years అటు వెళ్ళిపోయాము, వేరే ప్రభుత్వం వచ్చి నేను మాడడానికి అవకాశం రాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో అధ్యక్ష, ఐ థింక్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 weeks నేను జూమ్ కాల్ అడిగాను అధ్యక్ష. జూమ్ కాల్ ఆదిత్యాన్ని అడిగి, బాస్ మీరు పెట్టుబడి ఇక్కడ పెట్టాలి, మీకేం కావాలో చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పాడు. నాకు ఇన్సెంటివ్స్ విషయం క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఇంకొకటి చెప్పి 3 విషయం ఏమన్నారంటే, నాకు ఎన్ఎండిసి కేంద్రంలో ఉన్న ఎన్ఎండిసి ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా నాకు రా మెటీరియల్ కావాలి. మేము మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఎవరు పలకరు. మీరు ఇది కానీ ప్రామిస్ చేస్తే భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నేను విశాఖపట్నానికి తీసుకొస్తానని ఆదిత్య మిత్తల్ కమిట్ అయ్యాడు అధ్యక్ష. అధ్యక్ష ఆదిత్య మిత్తల్ నా బంధువు ఏం కాదు. నేను ఆదిత్య మిత్తల్ ఫైలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి 3 సార్లు మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఈ రోజు ఆ స్లరీ పైప్ లైన్ శాంక్షన్ అయింది. నవంబర్లో మేము శంకుస్థాపన ఆ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం. 2029కి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా జరగబోతుంది అధ్యక్ష. ఒక ఆర్సిలర్ మిత్తల్ అధ్యక్ష ఇది. అధ్యక్ష రెండోది, ఇది ఓవర్ జూమ్ కాల్, ఒక్క జూమ్ కాల్లో మేము క్లిక్ చేశాం అధ్యక్ష. రెండోది గూగుల్ అధ్యక్ష బయటకు వచ్చేసింది. అందరికి ఇప్పుడు చెప్పేశారు, నేను చెప్పకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు బయట ఎటుకో న్యూస్లో ఉంది కనుక అధ్యక్ష. గూగుల్ సంస్థ ఐ థింక్ జూలై 2024 జూలై వచ్చారు అధ్యక్ష. నేను విశాఖపట్నానికి వేరే పని పెట్టుకుని వెళ్ళాను, ఎందుకంటే బయటికి రాకూడదని. వాళ్ళని నేను హోటల్లో కలిసి నేనే స్వయంగా వాళ్ళని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాను అధ్యక్ష. నేను చూపించాను, ఇదిగోండి ఇది ల్యాండ్, ఇక్కడ కేబుల్స్ మీకు ఇస్తాం, మీరు అతి పెద్ద డేటా సెంటర్ యూఎస్ తర్వాత మీరు ఇక్కడ పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు అడిగారు, కొంచెం ట్యాక్సేషన్లో ఇబ్బంది ఉంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డేటా రిలేటెడ్ కొంచెం సైలెంట్గా ఉంది, మీరు ఏదో ఒకటి చేయాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను స్వయంగా తీసుకున్నాను. అటు నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు ఇద్దరితో సంప్రదింపులు చేసి ఇది పిఎంఓ వరకు వెళ్ళింది అధ్యక్ష. నిజంగానే అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము అవసరమైతే కేంద్ర చట్టాలని సవరించి కూడా మేము తీసుకురాగలుగుతున్నాం. దానివల్ల ఎక్కువ సిస్టమ్ మొత్తం బెనిఫిట్ అయింది అధ్యక్ష. డేటా సెంటర్స్కి ఈరోజు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున డేటా సిటీ విశాఖపట్నం డేటా సిటీలో పెట్టుబడులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష టాటా గ్రూప్ మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు చంద్ర గారు నన్ను
సీఎం గారిని కలిశారు. ఇక్కడ వచ్చి సీఎం గారు కలిస్తే భరత్ గారు నిజంగా అధ్యక్ష భరత్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన కార్లో తీసుకుని ఎస్కాట్ ఆఫీసర్ మంత్రిగా ఎస్కాట్ ఆఫీసర్గా ఉండి ఆయన తీసుకొచ్చి భోజనం పెడితే నేను అప్పుడు మీటింగ్ వెళ్ళి అప్పుడు నాకు బాధ్యత పెట్టారు, దింపే బాధ్యత నాకు పెట్టారు సీఎం గారు. ఎస్కాట్ ఆఫీసర్గా నేను చంద్ర గారిని ఆయన కారు వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి నేను వచ్చాను అధ్యక్ష. అప్పుడు ఆయన అన్నాడు, మీ ప్రొయాక్టివ్నెస్ చూస్తే అసలు అమేజింగ్. ఒకసారి బాంబే హౌస్కి రా, నేను ఐ బ్రింగ్ ఆల్ మై సీఈఓస్ కూర్చుని విల్ క్లోజ్ వాట్ ఎవర్ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం చేయాలి నేను చేస్తానని చెప్పాను. చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ చూసి పెరిగినోడు అధ్యక్ష. అదృష్టం బాంబే హౌస్ అడుగు పెట్టేదానికి అవకాశం వచ్చిందని నేను వెళ్ళాను. అందరు కూర్చోబెట్టారు. 12 మంది సీఈఓస్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి అక్కడ వి క్లోజ్ స్టార్ట్అప్ అవర్ అధ్యక్ష. సుమారుగా 7 గిగావాట్స్ 7 or 8 గిగావాట్స్ స్టార్ట్అప్ అవర్ అక్కడ క్లోజ్ అయింది. టీసీఎస్ అక్కడ క్లోజ్ అయింది. తాజ్ హోటల్స్ అక్కడ క్లోజ్ అయింది అధ్యక్ష. ఆయన అంత ఫ్రీగా ఇంకా ఆంధ్ర రాష్ట్రం విల్ బి ఆర్ డెస్టినేషన్. నేను అప్పుడు కొంచెం స్వార్థం ఎక్కువ కదా, ఎలక్ట్రానిక్స్ కూడా చేయండి సార్ అని చెప్పా. లేదు, గత ప్రభుత్వం వల్ల మేము చేయలేకపోయాం, తమిళనాడులో పెట్టుబడి పెట్టే ఇప్పుడు మేము ఇమీడియట్గా చేయలేకపోవచ్చు, లొకేషన్ పెట్టాలి, కీప్ ఇట్ ఇన్ మైండ్ అని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మేము అన్ని ఫాలోఅప్ చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క వాళ్ళు టాటా గ్రూప్ ఏమైనా ఒక్క ప్రాజెక్ట్ పక్క రాష్ట్రం ప్రకటిస్తే నేను ఆయన మెసేజ్ పెడతా, ఫోన్ చేసి ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయినారా, మీరు మేము ఉన్నాం కదా మీకోసం, మా దగ్గర పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో, కసితో మేము పనిచేసి ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష కాగ్నిసెంట్ అధ్యక్ష, దావోస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బూత్కి వెళ్ళారు అధ్యక్ష. వెళ్ళి కన్విన్స్ చేశారు రవి గారు. సీఈఓకి చెప్పి లేదు మీరు పెట్టుబడులు పెట్టండి తీసుకురండి అంటే వాళ్ళకు నంబర్ చెప్తే ఇది కుదరదు, మినిమం 1 lakh జాబ్స్ నువ్వు క్రియేట్ చేయాలా అని చెప్పారు. భరత్ గారు నవ్వుతున్నారు, ఎందుకంటే ఆయన ఉన్నారు సీఎం గారితో డావోస్లో, మనం ఒక ఉన్నారు చూశారు. తర్వాత నేను ఫాలోఅప్ మీటింగ్ ఇమీడియట్ నాకు మెసేజ్ వచ్చింది, సీఎం గారు ఇట్లా కలిసి వెళ్ళి ఫాలోఅప్ చేయండి. నేను వెళ్ళాను, కలిసాను. లేదు ఇది అవ్వదు అంటే పక్క తీసుకెళ్ళి చెప్పాను. నేను కమిట్ అవుతున్నా రాష్ట్రం తరఫున, 1 రూపీతో నేను ల్యాండ్ ఇస్తాను, మీలాంటి సంస్థ విశాఖపట్నానికి రావాలి, మా దగ్గర ఉంది ల్యాండ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ 2 అద్భుతమైన క్యాపిటల్ ఉంది, మీరు రాండి నేను ల్యాండ్ ఇస్తానని చెప్పేది అధ్యక్ష. ఆ రోజు నేను అది చెప్పినందుకు ఈరోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. 25,000 మందికి విశాఖపట్నంలో కాగ్నిసెంట్ ఉద్యోగాలు కల్పిస్తుంది అధ్యక్ష. రెన్యూ పవర్ అధ్యక్ష, సిన్హా గారిని అన్నాడు రవి గారు, నేను అనంతపూర్కి వెళ్ళి శంకుస్థాపన చేస్తాను. ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిన్హా గారు మీరు ఆంధ్ర వారు కాదు కానీ ప్లీజ్ కాల్ ఆంధ్రప్రదేశ్ యువర్ సెకండ్ హోమ్. ఇట్ ఇస్ పబ్లిక్ స్టేట్మెంట్, ప్లీజ్ కాల్ ఆంధ్రప్రదేశ్ యువర్ సెకండ్ హోమ్, వీఆర్ దేర్ ఫర్ యూ ఎనీథింగ్ ఎనీ టైమ్ వీఆర్ దేర్. అప్పుడు నాకు ఎవరు చెప్పారు, ఇట్లా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగాట్స్, ప్యానెల్స్, దెన్ వేఫర్స్, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేస్తున్నారు, ఒకసారి మీరు మాట్లాడండి అయిపోతుందని. అధ్యక్ష 1 వాట్సాప్ మెసేజ్, ఒక్క వాట్సాప్ మెసేజ్ పెట్టా ఇప్పుడు రెన్యూ ఇస్ పుట్టింగ్ అప్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ అధ్యక్ష. రిలయన్స్ సిబిజీ అధ్యక్ష, ఇది పిఎంఎస్ ప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి విషెస్ చెప్పేదానికి వచ్చారు ప్రభుత్వం మారిందని. వచ్చినప్పుడు ఆయన అడిగాను, మీరు ఇప్పుడు కొత్త బిజినెస్ దేంట్లోకి వస్తున్నారంటే అప్పుడు ఆయన చెప్పారు కంప్రెస్డ్ బయోగ్యాస్లోకి వస్తున్నాం అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చౌడు భూమి తీసుకుని నేపియర్ గ్రాస్ గ్రో చేసి దాని నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేస్తాం, కొంచెం వచ్చే స్లజ్ కూడా అది ఎరువులకి మేము వాడతాం, అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది, ఇది నేను చాలా రాష్ట్రాలు ట్రై చేస్తున్నా ఎవరు చేయలేకపోతున్నారు అంటే నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురండి సార్ అని నేను ఆ రోజే చెప్పాను. ఫస్ట్ ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, ఎందుకంటే ప్రకాశం జిల్లా దాదాపు మొత్తం పాదయాత్ర చేసిన వ్యక్తి, అక్కడ సమస్యలు నాకు తెలుసు, నిరుద్యోగ యువకుల సమస్యలు తెలుసు, భూమి ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంది, ప్రకాశం జిల్లాకు తీసుకురండి అని చెప్పాను. ఆయన ఓకే నేను పరిశీలిస్తానంటే ఇమీడియట్ రవి గారు ఫోన్ చేశాను, అన్న రిలయన్స్ వాళ్ళు వచ్చారు ఇట్లా సిబిజీ ఏదో ప్రాజెక్ట్ ఉంది ఇమీడియట్గా టేకప్ చేద్దాం అంటే ఇమీడియట్గా వెళ్ళి పాలసీ తయారు చేశారు అధ్యక్ష. పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా తీసుకొచ్చారు అధ్యక్ష, చేసి అన్ని క్లియర్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష వాళ్ళని ఇంట్రెస్ట్ పెట్టేదంట, ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రెస్ట్ పెట్టేదానికి రిలయన్స్ సిబిజీ అఫీషియల్స్, రెవెన్యూ మంత్రి గారు, పవర్ మినిస్టర్ గారు, జిఎం చైర్గా నేను, అదేవిధంగా కలెక్టర్ గారు, 2-3 కలెక్టర్స్ ఉన్నారు పెట్టి మేము ఎవ్రీడే మానిటర్ చేస్తున్నాం. ఇంత ల్యాండ్ అనుకున్నాం, స్టేటస్ ఏంటి, ఎందుకు అవ్వలేదు, ఎందుకు అధ్యక్ష వాళ్ళు సుమారుగా 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు. దే డిజర్వ్ 25% ఆఫ్ మై టైం, బికాజ్ ఇప్పుడు సంతకాలు పెట్టిన దాంట్లో 25% జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. దే డిజర్వ్ 25% ఆఫ్ మై టైం అని నేను మంత్రులందరూ మాడుకుని పర్సనల్గా వీఆర్ ఫాలోయింగ్ అప్ దీస్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇట్టనే అధ్యక్ష, ప్రతి కంపెనీకి వీఆర్ క్రియేటింగ్ అ వాట్సాప్ గ్రూప్, సంబంధించిన శాఖ మంత్రులు ఉంటున్నారు. ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్టులో టీజీ భరత్ గారు కూడా ఉన్నారు,
సో ఎవరు బాధ్యతలు చూసుకుని అందరం మీరు గ్రూప్స్ పెట్టుకుని మళ్ళీ ఎవ్రీ 15 days మా క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత జియో మేము కూర్చుని మొత్తం రివ్యూ చేస్తున్నాం. ఎందుకంటే పొరపాటున ఒక్క కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి పోకూడదు, మనం ఎంత కష్టపడుతున్నామో తీసుకొచ్చేదానికి ఎక్కడ దారి తప్పకూడదని అహర్నిశలు మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. గతంలో అశోక్ లైలాండ్ తెరవనీలేదు అధ్యక్ష. అశోక్ లైలాండ్ ప్లాంటే తెరవనీలా. నేను వాళ్ళ ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టి దయచేసి ఆ ప్లాంట్ తెరవండి, 2000 మంది పనిచేయగలుగుతారు ఆ ప్లాంట్లోని నేను బతిమలాడి ఆ ప్లాంట్ ఈరోజు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి అశోక్ లైలాండ్ బస్సులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్తాం. నిజంగానే గర్వకారణం అధ్యక్ష. మనకు ప్రెస్ మీట్లో చూశాను అధ్యక్ష, జగన్ గారు మాట్లాడుతూ ఐటీ కంపెనీలకి రూపాయలు ఎందుకు భూమి ఇవ్వాలని ఆయన ప్రస్తావించారు అధ్యక్ష. ప్రిజనరీకి విజనరీకి తేడా ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఒక టీసీఎస్ విశాఖపట్నంలో 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. అది డైరెక్ట్ జాబ్స్, ఐటీ జాబ్స్. మినిమం 1:5 to 1:7 రేషియో డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే హాస్పిటాలిటీలో, కన్వెన్షన్స్లో, క్యాబ్ డ్రైవర్స్లో ఇదంతా ఒక ఎకో సిస్టమ్ కింద ఏర్పడుతుంది అధ్యక్ష. నాకు పొద్దున డౌట్ వస్తే నేను ChatGPTలో కొట్టాను, వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ of one company like TCS creating 25,000 jobs అని అధ్యక్ష. ఎనీవేర్ బిట్వీన్ 12 to 15,000 crores economic activity per year అధ్యక్ష. 12 to 15,000 crores economic activity per year in విశాఖపట్నం. అది వన్ కంపెనీ. కాగ్నిసెంట్, గూగుల్, ఇంకా నెలాగండి ఇంకో కంపెనీ వస్తుంది. మా లక్ష్యం విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే బాబు గారిని విజనరీ నాయకుడు అని అంటారు అధ్యక్ష.